అచ్చచ్చా, మంత్రి పదవి ఊడిపోయిన ప్రెస్టేషన్ మళ్ళీ నెల్లూరులో ఇక గెలవలేము అన్న భయమో తెలియదు కానీ మాజీ నోటుపారుదల శాఖ మంత్రి అనిల్ కళ్ళు దాగిన కోతిలాగా నడి రోడ్డు మీద గెంతుతూ వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. ఆయన గోలైందో చూద్దారండి. ఇదిగో బ్యాటింగ్ రాజా, మొదలెట్టు నీ కహాని. దానికి సంబంధించి ఎవరో కింద వాళ్ళు పెట్టుకుంటే అది కూడా ఇది గాని బూమ్ బూమ్ బీర్ గాని ఉదయాన్నే ఓ లీటర్ పట్టించి వచ్చావా ఏందని ఇలా కింద పెట్టుకోవడం ఏందబ్బా? మరి మీరు పైన పెట్టుకుంటారా ఏంది? అసలు ఏంటి పెట్టుకోవాల? సబ్ టైటిల్స్ లేని 60 సినిమా చూస్తా ఉన్నట్టుంది నాకు. మతిగాని భ్రమించలేదు కదా అనిలు. ఇదిగో ఓ పాలే ఎందుకైనా మంచిదే డాక్టర్ సమరం గారి దగ్గర చూపించుకో. ఆయన సెక్సాలజిస్ట్ కాదు, మర్చిపోయా. అదే ఓ పాలి మానసిక వైద్యుని కలువు, నయం అవుతుందిలే గాని. ఇదిగో ఇదే ఊపులో ఓ పాలి జగన్ గురించి 4 ముక్కలు చెప్పు. బుద్ధుండాల, చేతగానోడు, ఎదుర్కోలేనోడు, ఇట్లాంటి కొంచెం ఇంకా మంచి మాటలు, ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు. ఓరి నీ పిండం గేతలు ఎత్తుకెళ్ళా ఏంటిదే? జగన్ పట్టుకుని నానా కోతలు కూతా ఉన్నావు. ఎంత నీ మంత్రి పదవి ఓడిపీకెత్తే మాత్రం ఇట్టాగానే మాట్లాడేది. చిచ్చే, అసలు నీకు సంస్కారం అనేది లేదా అనిల్? ముసుక్కును నోరు జారితే జారేవులే కానీ కొంత కవరింగ్లు చేసే పర్లేదు, నేను చెప్తానులే. కానీ మేము కూడా జగన్మోహన్ సంస్కారంతో ఉన్నాం. మేము గట్టిగా మాట్లాడచ్చు కానీ మాకు లైన్ ఉంది, ఒక హద్దు ఉంది. నీ నోటికి అద్దె అదుపు ఉంటే నువ్వు బిట్ట చిత్తకార్తి కుక్కలా ఎందుకు మొరుగుతావే? మీ జైలు రెడ్డికే సంస్కారం లేదు, నీకేముంటుంది చెప్పు? వీధి గుండాల్లాగా బాచేంది. ఇంతకీ ఏం చెప్పాలని వచ్చావో అదేంటి ముందు? రాజకీయాలు అనేది ఖచ్చితంగా బయట ఉండాలి కానీ ఇంట్లో మహిళలను తీసుకొని వచ్చి రోడ్లు పెట్టే రాజకీయాలు చేయకూడదు. అది ఎవరు చేసినా. నువ్వేనా ఈ మాట మాట్లాడుతా ఉంది అనిలా? అయితే ముందు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడిన ఆ వంశీని వత్తాసి పలికి నా గుట్కా కొడాలి నానిని చెప్పుతో కొట్టే అప్పుడు మాట్లాడు. అంతేగాని ఊరకే ఉపన్యాసాలు ఇవ్వకు. నీ సొల్లు వినడానికి మేమేం బ్లూ బ్యాచ్ భజనకాయలం కాదు, గుర్తు పెట్టుకో. అసలు ఎందుకబ్బా నీకింత కడుపు మండింది? ఏమైందో ముందు అది చెప్ప. మొన్న కూడా పోయినసారి కూడా అనవసరంగా సంబంధం లేకుండా తీసుకొచ్చి ఎక్కడో ఢిల్లీలో జరిగితే ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా అంటే చెప్పే కార్యక్రమం. ఆ యదవ పని కూడా నెల్లూరులో ఉన్న ఒక యదవ చేశాడు. నోరుంది కదా అని తాగేసి ఏదో మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడు. రచ్చ చేస్తే తిడతాం అని అనుకుంటున్నాడు. ఏమీ కాదు, ఎక్కువ మాట్లాడామంటే ఆ నడువిరకు కూడా వేస్తాం అంతే. ఇంకొకసారి ఆ నెల్లూరులో మాట్లాడుతున్నాడు చెప్తా ఉన్నా, ట్విట్టర్లో మాట్లాడేవాడు ఇంకొకసారి కానీ అదే చాలా సవాల్ విసురు చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు కానీ గిట్టర్లో కానీ నీకు దమ్ముంటే మా మీద తిట్టుకో, నీకు నచ్చింది తిట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడు, మేము తట్టుకుంటాం, మేము కావాలంటే ఫైట్ చేస్తాం. ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ పెట్టావా నెల్లూరులో చెప్తున్న వాడికి 7 అడుగులోడికి శాశ్వత మంచం మీద పడబెడేస్తారు నిన్ను. అబ్బచ్చా, నీ అంత మగాడు మొనగాడు లేడని నీ వార్నింగ్లకు జడిచిపోయి చేతులకు గాజులు తొడిగేసుకొని ఎవరు కూర్చోలేదు ఇక్కడ. అనిలే ఎన్నాళ్ళు ఏం పీకావో చెప్పి అప్పుడు చెప్పు నీ సొల్లి డైలాగులు. లేడీస్ ని ఏమైనా అంటే ఊరుకోవా? మరి మీ అంబటి అవంతి మాధవులు చేత్తో పట్టుకుని తిరుగుతున్నారు కదా, వాళ్ళనేం చేస్తావో కూడా చెప్పి తగిలాడే. మంచం మీద పండబెట్టేస్తా, ఆ నడువు ఎరగొట్టకపోతే తర్వాత నువ్వు ఈ గాయ కట్టుకుంటున్నాను. ముందు ఆ కీచకుల నడుము ఎరగొట్టేసి అప్పుడు పలుకు నీ ప్రగల్భాలు. బ్లూ బ్యాచ్ అంతా నీలి చిత్రాలు చూపిస్తా ఉంటే నువ్వేందని ఈ వేరంగం. ఓహో, నీ పేరులో కూడా నీలి రంగు ఉంది కదా. రేపో మాపో నీ భాగోతం కూడా 70mm స్క్రీన్ మీదకి వచ్చేస్తుందిలే, తొందరపడికే. ఇంకొకసారి నీకు ఇంట్లో ఆడవాళ్ళెర్రా, నీకు అక్క చెల్లెలు లేర్రా మాట్లాడుతున్నా. ఇంకొకసారి కానీ ట్విట్టర్లో పెట్టావో చాలాసార్లు మాట్లాడావు, చాలాసార్లు మా అమ్మ గురించి మాట్లాడావు, మా మంత్రుల గురించి మాట్లాడావు, మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడావు. సరేలే, దారిని పోయే కుక్క, ఏది మాట్లాడినా కామ్గున్నావు. ఇంకొకసారి మాట్లాడామంటే సరే కామ్గుండేవాడు కదా. ఏముందిలే కామ్గా ఉంటారు, నా నోరు ఎట్టైనా పెగలుతుంది, నేనేమన్నా మాట్లాడతాను అనుకుంటున్నామేమో. ఎర్రకు కూడా వేస్తామని చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏమి సంబంధం లేని ఇంట్లో వాళ్ళని మొగోడిగా కొట్లాడండి. లేకపోతే చేత కాకపోతే రాజకీయాలు చేయలేకపోతే వదిలేసి వెళ్ళిపోండి, వదిలేండి. ఏందేంది వంశీని కొడాలిని రాజకీయ సన్యాసం తీసుకోమంటున్నావా? నువ్వు బాగానే చెప్తా ఉన్నావు, వదిలేయండి రాజకీయాలు అని. వాళ్ళు వదలొద్దా చెప్పు? అయినా రేపు మీకు జనమిచ్చే రిటర్న్ గిఫ్ట్ కూడా అదేలే అనిలు. తొందరపడకు సుందరవదన, నీతోనూ క్యాబరీ డాన్సులు వేయించే రోజు అంత దూరంలో లేదులే. ఇట్లాంటి చెత్త చెదారం పనులు మానుకొని ఆపే ఈపే అని చెప్పి కానీ
ఆ? చేతగానోడు లోపల పెట్టడం కాదు, బహిరంగంగా చెప్తా ఉన్నాం. బుద్ధి జ్ఞానం ఉన్నోడు, కడుపుకు అన్నం తింటున్నాడు ఇట్లాంటి ఏదో పనులు చేయడం ఇంకొకసారి కానీ ఇట్లాంటివి పెడితే మాకు కూడా పెట్టడం తెలుసు, కానీ పెట్టిన వాళ్ళు ఏమవుతుంది? ఓరి నాయన మూతి చామరాట్, ఏంది ఆ భాష ఏంది అంట? లోపల పెట్టడం ఏంటి? మేం పెడతామేంది? ఏందబ్బా అసలు డబుల్ మీనింగ్ డైలాగులు, పెట్టడాలు పెట్టించుకోవడాలు వింటుంటే రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టించాడా జగన్ అని అనిపిస్తా ఉంది. చే మీ బ్రతుకులు చాడా. రాజకీయాలు మేము కూడా చాలా మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, గట్టిగా విమర్శిస్తాం. ఎంతవరకు ఉండాలి అంటే ఇంటి గేట్ బయట వరకు ఉండాలి. ఇంట్లో ఆడవాళ్ళని, ఇంట్లో పనిచేసు, ఇంట్లో పాపం వాళ్ళు పాటికి గుట్టుగా ఉంటున్న వాళ్ళని తీసుకుని వచ్చి రోడ్లో పెట్టడం, పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లా బాడీకి మాత్రం చెప్తున్నా, ఇంకొకసారి టీవీ ముందే పెట్టేసి నేను ఏం మాట్లాడితే చెల్లుబాటు అవుతుంటే మేము కూడా ఏముంది నా సావరం ఎరగొట్టాడు బారేస్తే అయిపోయింది అనుకుంటా నేను కూడా. కాబట్టి మా కోపానికి, మా ఆవేశానికి కూడా ఒక హద్దు ఉంటుంది, మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది, మా మంచితనానికి ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పాడిందే పాట పాడతావేంది పాచిమొక్క అనిలు? ముందెళ్ళి మీ వాళ్ళు నోళ్ళు పినాయిల్తో కడిగే అప్పుడు వచ్చి మాట్లాడు అద్దులు ముద్దుల గురించి. అసలు వచ్చే ఎన్నికల్లో నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాడా మీ జగన్? అది చెప్పా ముందు. మళ్ళీ చెప్తున్నా, మంత్రులు ఎమ్మెల్యేలు పదవులు మాకు వస్తాయి పోతాయి. ఓహో, ఖచ్చితంగా ఓడిపోయే 27 స్థానాల్లో మీ పేరు కూడా ఉందా? తెలిసిపోయిందటి అనిలు. అందుకేనా పతివ్రత కబుర్లు చెప్తా ఉన్నావు? అంటే వచ్చే ఎన్నికల్లో నీ సీటు చెరగడం ఖాయమేనంట. చివరాఖరికి ఏదైనా నీ స్టైల్లో చెప్పి వెళ్ళు. బ్యాటింగ్ బంగారు రాజా. మళ్ళీ కానీ ఇట్లాంటి కానీ పెట్టావా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, ఎరగ కూడా వేస్తారు నిన్ను. నేను మాట చెప్పనా అనిలా, నువ్వు భూతి సాహిత్యం కొన్నాళ్ళు చదవమాక. అచ్చే చీ, నోరు తెరిస్తే పెట్టడాలు ఊపడాలు ఇరగొట్టడాలే మాట్లాడుతా ఉన్నావు. వెళ్ళి డేటాలతో నోరు శుభ్రం చేసుకో. ఇక బయలుదేరి.